నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చారు. బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్లు, మూలధనం వ్యయం అంచనా 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్ లో వివిధ కీలక రంగాలకి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే 1 నుంచి 12 తరగతి విద్యార్థుల తల్లులకి ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరు కూడా విద్యకి దూరం కాకూడదని తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. త్వరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఈ రోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు. పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో, నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని. మే 24 జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని చెప్పారు. 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని అన్నారు. భూసార పరీక్షలకి తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామని అన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలను వెల్లడించారు. పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది.
2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు ఆర్కేవీవై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు సాగు పద్ధతులు తెగుళ్ళు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటలు స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడ పీడలు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువులు వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం వైసీపీ అధ్యక్షులు జగన్ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆయన తీరు అత్త మీద కోపం దుత్తుపై చూపించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జగన్ ని ఉద్దేశిస్తూ షర్మిల ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఓట్లేసింది అసెంబ్లీ మీద అలగటానికో, మైకిస్తేనే వెళ్తానని మారం చేయడానికో కాదని అన్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు. మీ స్వయం కృతాపరాధం ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనటం మీ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలిచ్చిన గొప్ప అవకాశం. ప్రతిపక్షం లేకుంటే సభలోని ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సందర్భంగా తెలిపారు. స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. గుంటూరు వారితోట 2వ లైన్ కి చెందిన డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన పేరు మీదున్న కారు రిజిస్ట్రేషన్ మార్చుకోవాలని కోరితే సంబంధిత కారు యజమాని తనపైనే దాడి చేశారని మీడియా ఎదుట వాపోయారు. అలాగనే మరొక బాధితురాలు మాట్లాడుతూ తమకు రామకృష్ణ అనే కానిస్టేబుల్ చీటి డబ్బులు ఇవ్వకపోగా తిరిగి తనపైనే కోర్టులో కేసు వేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. నేను గుంటూరు వారితోట సెకండ్ లైన్లో హేమేష్ గారి ఇంట్లో అద్దెకుంటున్నాను. 13 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దెకుంటున్నానండి. దాని నిమిత్తమై అతను బాబా నాకు నేను ఇన్కమ్ ట్యాక్స్లో ఐటీ ట్యాక్స్ కడుతూ ఉంటాను. నా పేరు మీద కారు తీసుకున్నారు. వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారంటే వాళ్ళకి వచ్చేటప్పటికి జగన్ పథకాలు ఎన్ని పథకాలు ఉంటాయి కాబట్టి రేషన్ కార్డులు అయిపోతాయని చెప్పేసి నా పేరు మీద కారు తీసుకున్నారు. సరే 13 సంవత్సరాల నుంచి మంచిగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటున్నాం కదా, అతను కూడా ఒక మంచి ఉపయోగం ఉంటుందిలే అని చెప్పి కారు సరే అని చెప్పి ఇప్పించాను. ఇప్పుడు ఆ కారు మార్చుకోమంటే ఆ కారు అక్కడ కనిపించట్లేదు. కారు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఇన్ఛార్జి అంట ఆయన నారా తిరుమల నాయుడు గారు. ఆయనేమో పొలిటికల్ పవర్ అని చెప్పేసి అతను తీసుకుని ఆ కారు కనిపించలేదు. పేరు మార్చుకోమంటేనేమో ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి వస్తున్నారు. ఆల్రెడీ మొన్న మధ్య రీసెంట్గా వచ్చి ఒక దెబ్బ కూడా కొట్టారు. వచ్చి అమ్మ నా బూతులు కూడా చెంటాలని బూతులు కూడా తిడతా ఉన్నారు నన్ను. కారు మార్చుకోవడం కోసం ఈరోజు నేను ఎస్పీ గారు వచ్చి అద్దె పెట్టుకొని వస్తున్నాను అన్నమాట. ఒకసారి మీ మిత్రుల సాయంతో మీడియా మిత్రుల సాయం కూడా కొంచెం నాకు సాయం చేశారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్పీ గారి కాడికి నా సమస్య గురించి వచ్చాను. రామకృష్ణ అని మా ఇంటి దగ్గర అమరావతి రామకృష్ణ
అది ఆయన పోలీసుగా పనిచేస్తాడంట. ఆయన కాడ చీట్లు కట్టించుకొని నా డబ్బులు తీసుకొని నాకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వకోకుండా అదేమంటే నేను పోలీసుని అనేది బెదిరిస్తున్నాడు. వేరే వాళ్ళ చేత చెక్ షూరిటీ కింద తీసుకున్న చెక్కులు నోట్లు అది వేరే వాళ్ళ చేత నా మీద కోర్టులో వేయించాడు. నాకు న్యాయం చేయమని అడగటానికి నేను ఎస్పీ బంగ్లాకి వచ్చాను. 6 చీట్లు కట్టాను. 5 లక్షల చీట్లు 6 చీట్లు కట్టాం. మా ఫ్యామిలీ కానీ నేను కానీ మొత్తం నా మీద భరోసాతో కట్టించారు మా అమ్మోళ్ళు. అయితే ఆయన 1 రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని 6 లక్షలకి ఇప్పుడు మొత్తం 30 లక్షల చీట్లు 2 చీట్లు ఇచ్చాడు. 20 లక్షల డబ్బులు నాకు రావాలి. కట్టినోళ్ళ మా తమ్ముడు కట్టిండు, నేను కట్టాను, మా అమ్మోళ్ళు కట్టారు, మళ్ళీ మా అన్నోళ్ళు కట్టారు. అందరు చాలా మొత్తం 6 చీట్లు 6గురు కట్టాం. 6 ఫ్యామిలీలు అందరూ వాళ్ళోళ్ళే. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎగ్గొట్టారో లేదో నాకైతే తెలియదు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడికొచ్చాను. షూరిటీల కింద తీసుకుంటాడు ఆయన ముందుగానే. షూరిటీల కింద చెక్కు నోటు 2 తీసుకున్నాకే వేస్తాడు డబ్బులు, కట్టించుకుంటాడు డబ్బులు. ఏ స్టేషన్లో చేస్తాడో తెలియదు. ఎస్పీ బంగ్లాలో సివిల్గా ఏదో కానిస్టేబుల్ అని మట్టుకు చెప్పాడు. వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో నేను అద్దెకుండేది. అతని పేరు మాదాసు రామకృష్ణ. వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అద్దెకి. వాళ్ళ ఇంట్లో ఉంటాను ఇట్లా అయింది. నాకు డబ్బులు ఇవ్వకోకుండా ఏమి ఇవ్వకోకుండా నన్ను ఇప్పుడు కోర్టు పాలు చేశాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇంద్రసేనారెడ్డి అంట. నా మీద కేసు వేయించాడు. ఇదిగో కేసు కాగితాలు కూడా నేను చూపిస్తాను. లాయర్ కాదు ఆయన. ఎవరో కూడా తెలియదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంట. కోర్టులో మేమేయలేదండి. వాళ్ళు వేసారు మా మీద చెక్కు. నేను ఇంకా 7 లక్షలు కట్టాలని చెప్పేసి వాళ్ళు వేసారు. ఇగో వాటి మీద వాళ్ళే రాసుకొని 7 లక్షలు నేను ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దుబాటుల పేరుతో విద్యుత్ భారాలు ప్రజలపై మోపటం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నల్లికాంత్ మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాలని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగనే ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. మహిళా సంరక్షణ చట్టాలని పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. అధిక ధరలు నియంత్రించాలని చెప్పి, ఉద్యోగ ఉపాధి కల్పించాలని, మహిళలపై ఆడపిల్లలపై లైంగిక వేధింపులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ధరలు తీవ్రంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవులు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధి లేకపోవడం వల్ల, ధరల ప్రకటన వల్ల అర్ధాకలు తలగొట్టేస్తున్న ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీలు అనేక విస్తావన తప్పితే సామాన్య మానవులకు అందుబాటులో వస్తువులు తీసుకురావడంలో మాత్రం ఎలాంటి చొరవ చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు చౌకైన మద్యం ఇస్తామంటున్నారు కానీ చౌకైన ధరలకి నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయటం లేదు. అందుకనే ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మహిళల మీద వేధింపులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా తెనాలి తదితర ప్రాంతాల్లో మహిళల మీద పెద్ద ఎత్తున వేధింపులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టడం కోసం గట్టి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. హామీలు ఏమీ నెరవేర్చట్లేదు. నెరవేర్చకపోగా అనేక భారాలకు వేయడానికి ఇప్పటికే సిద్ధపడింది. గత ప్రభుత్వం బాదుడే పేరుతో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు 32,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసిందని చెప్పి ఆ రోజు విమర్శించి అదే పని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల భారం నవంబర్ బిల్ నుండి ప్రారంభించింది. ఇంకో 19,000 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈ విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి భారాలు వేయడంలో ఏమాత్రం తేడా లేని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఉచిత ఇసుక అని పథకం పెట్టింది తప్పితే, పథకంలో ఉచితం ఉంది తప్పితే ఇసుకలో ఉచితం లేదు.
గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు పెట్టి ఇచ్చి కొనాల్సి వస్తూ ఉంది. అందుకని భవన యజమానులు ఎవరు నిర్మాణాలు ప్రారంభించడానికి ముందుకు రాని పరిస్థితి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలానే సూపర్ 6 పేరుతో అనేక హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ హామీలు ఏమిటికి సిద్ధపట్టలేదు. తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు చదువుకునే బిడ్డలకి ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉచిత ప్రయాణం అని చెప్పారు. అలానే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవేవి అమలుకి కనీసం ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. ఇది అమలు చేస్తాం పలానా తేదీ నుండి కూడా ఇంతవరకు సిద్ధపట్టలేదు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా వస్తేనే సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ నాయకులు దశరథ రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా సునీల్ స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పారు. ఏపీలో ఎవరు సీఎంగా ఉన్నా మోదీకి ఎదురు తిరిగి సాహసం చేయలేరని అన్నారు. ఆల్ ఇండియా జై హింద్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలో ప్రత్యేక హోదా సాధన కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఇది రెండవ కార్యక్రమం. మొదటిది సుమారు 3 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వేరు. ఇటీవల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. దురదృష్టం ఏంటంటే పాత ప్రభుత్వాధినేత, తాజా ప్రభుత్వాధినేతలు ఇరువురు కూడా ఒకే భావజాలం కలిగినటువంటి వారు. మాటలు చేతల్లో కూడా వారిరువురికి భావ సారూప్యత ఉంది. భావాల్లోనే కాదు, వాళ్ళ యొక్క స్వగ్రామాలు కూడా ఇంచుమించు దగ్గరలోనే ఉంటాయి. కొండకు అటువైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. శేషాచల అడవులకి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. భౌగోళిక సారూప్యత కాకుండా భావ సారూప్యతలో కూడా ఇద్దరు ఒకటే. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను వంచినటువంటి వారు. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినటువంటి వారు. స్వీయ ప్రయోజనాల కోసం సుమారు 8 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క విశాల ప్రయోజనాలను ఢిల్లీ పెద్దలకు ఢిల్లీలో నడిబొడ్డులో తాకట్టు పెట్టినటువంటి కుచరిత్ర వీరిది. హీనమైనటువంటి చరిత్ర వీరిది. మాట తప్పినటువంటి వారికి మరలా ప్రజలు ఎందుకు ఓట్లేస్తున్నారో తెలియదు. ఒకనాడు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్ష పూనినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కనకదుర్గమ్మ వారి సాక్షిగా ఆమె పాదాల చెంత ప్రమాణం చేసి ఈ రాష్ట్రానికి తమ చివరి రక్తపు బొట్టునైనా చిందించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఆ రోజు నీకు ప్రత్యేక హోదా తీపయింది, ఈరోజు నీకు ప్రత్యేక హోదా చేదయిందా అని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ప్రత్యేక హోదా తప్ప అందుకు తక్కువైనటువంటిది ఏది కూడా రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచలేదని చెప్పినటువంటి నువ్వు ఈరోజు అదేమన్నా తీయటి పదార్థమా, చెరకు రసమా, అమృతమా? నా పేరు బిల్లా సునీల్, నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ మరి ఆఫీస్ ఇన్ఛార్జి. మరి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుటిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తుంది. 2014 నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికారం కోసం ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఓట్ల కోసం ఈ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని బతుకుతున్నారు. మన ఆనాడు ఇప్పుడున్నటువంటి సీఎం తిరుపతి సాక్షిగా, మరి నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షి
ఆశగా ఈ రాష్ట్రం ప్రతి హోదా ఇస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మరి కేంద్రం త్వరలోంచి అయినా సరే ఈ రాష్ట్రం ప్రతి హోదా తెస్తా అన్నారు. తెచ్చింది లేదు. ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రం ప్రతి హోదా రావాలంటే ఆ సింహాసనం పైన రాహుల్ గాంధీ గారు కూర్చోవాలా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని నేను తెలియజేస్తాను. జై హింద్. ఉచిత ఇసుక పాలసీ లోపాభూయిష్టంగా మారడంతో భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా పోయాయని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సత్యనారాయణ ఆరోపించారు. దీనికి తోడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని గత పాలకులు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పాళ్ల సత్యనారాయణ మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పాలసీ పారదర్శకంగా అమలైతే అందరికీ పనులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ముప్పాళ్ల సత్యనారాయణ ఈరోజు రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఇసుక పాలసీ ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చెప్పిన తర్వాత గత 4 నెలల నుంచి ఇంతవరకు కూడా సరైన పాలసీ ప్రవేశపెట్టకపోవడం వల్ల కార్మికులకు పనులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు తీర్చాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో కార్మికులకి ఆ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డును కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి వచ్చే ప్రభుత్వం రాగానే మేము సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. చెప్పినప్పటికీ ఈ 5 నెలల కాలంలో ఇంతవరకు కార్మికుల గురించి ఆలోచించిన పాపన పోలేదు. కాబట్టి ఇసుక ప్రధానంగా అందరికీ ఉచితంగా అందే విధంగా చేయాలి. ఆ ఇసుక ఎప్పుడైతే అందరికీ అందితో అందరికీ చేసిన పనులు ఉంటాయి. 32 రకాల పనివారాల మొత్తానికి కూడా పనులు ఉండటం వల్ల అందరూ కూడా ఆకలితో మాడాల్సిన పని లేకుండా పోతుంది. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భార్య ప్రశస్తే 20,000 రూపాయలు, కుమార్తె ప్రశస్తే 2 కార్మికులకి 20,000 రూపాయలు చొప్పున, అలాగే సహజ మరణానికి 60,000 రూపాయలు, మరి యాక్సిడెంట్ మరణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విద్యారంగంలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా అందరూ చదువుకోవాలని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్సీ మీటింగ్ హాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి వేడుకలు సోమవారం ఆడంబరంగా జరిగాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా, జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, డిఓ రేణుక తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి పుట్టింది, పెరిగింది, తర్వాత మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసింది. తర్వాత ముఖ్యంగా ఆయనకి మిగతా లీడర్స్ కి ఉన్న డిఫరెన్స్, ఆయన వ్యూ ఆన్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, ఇదంతా కూడా అందరూ కూడా ప్రస్తావించారు. బట్ నేను అవన్నీ రిపీట్ చేయకుండా మనకి ముఖ్యంగా ఆయన బర్త్ యానివర్సరీని మనం అందరం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ క్రమంలో చూస్తే ఆయన ఇండిపెండెన్స్ వచ్చే ముందు కూడా మనకి జామియా మిలియా ఇస్లామియా అని యూనివర్సిటీని ముందు ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు ఉత్తరప్రదేశ్లో అలీగఢ్లో చేశాక మళ్ళీ దాన్ని ఢిల్లీకి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన అందరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచే ఫార్మల్ స్కూలింగ్ లేకపోయినప్పటికీ లిటరేచర్ మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయనకి పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ మినిస్ట్రీ అనేది రావడం జరిగింది. మనం ఏదైతే ఇప్పుడు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రతి దాంట్లో మనం ఇన్స్టిట్యూట్స్ని కానీ కౌన్సిల్స్ని కానీ ఏదైతే ఇవాళ అది నార్మల్ అనుకుంటున్నామో అవన్నీ కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆ ఐడియాల్ని ప్రస్తావించి దాన్ని స్థాపించి అవన్నిటిని కూడా ఇవాళ ఒక సిస్టమ్ లాగా తయారు చేసుకొని తీసుకొని రావడం జరిగింది. మనకి ముఖ్యంగా మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలి అనేది అప్పటి నుంచే యూనివర్సలైజేషన్ అంటారు. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ యూనివర్సల్గా అందరికీ అందాలనేది ఆ రోజు ఆయన ఎడ్యుకేషన్ మంత్రిగా అయినప్పటి నుంచే ఆ గోల్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇదే కాకుండా మనకి సెకండరీ ఎడ్యుకేషన్ దగ్గర వచ్చినప్పటికీ దాంట్లో గ్రూప్స్ మనం అందరం కూడా ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్లో ఎంపీసీ బైపీసీ విడివిడిగా గ్రూప్స్ మాట్లాడుతున్నాం. సో ఇలాంటి స్పెషలైజేషన్ని కూడా ముందు ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడే. తర్వాత ఇదే కాకుండా వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా
ఆ రోజు ఆయన హయాంలోనే ఇంట్రడక్షన్ అయ్యింది. ఇవే కాకుండా ముఖ్యంగా మనం హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్లో ఇండియాలో ఉన్న ఐఐటీస్లో ఐఐటి ఖరగ్పూర్ని ఫస్ట్ ఆయన టైంలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే యూనివర్సిటీస్ అందరికీ కంట్రోల్ యూజీసీ అనే కమిషన్ ఉందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఆయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏఐసిటిఈ బాడీ అంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అందరికీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే బాడీని కూడా ఆయన టైంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆయనకున్న లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ ఇంట్రెస్ట్తో మనకి సంగీత్ నాటక అకాడమీ, లలిత్ కళా అకాడమీ, ఈ అకాడమీస్ అన్ని కూడా ఆయన టైంలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనకి రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా సిఎస్ఐఆర్ అంటాము, సో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఆ బాడీ కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయ్యింది. సో ఇదంతా కూడా గుర్తించి మనకి ఆయనకి 92లో భారత రత్న ఇవ్వడంతో పాటు సబ్సిక్వెంట్లీ ఆయన బర్త్ యానివర్సరీ 100th బర్త్ యానివర్సరీ అంటే సెంటనరీ సెలబ్రేషన్ రోజు 2008లో ఆయన బర్త్ యానివర్సరీని మనం అందరం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వము ఈ ట్రెడిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం అందరం కూడా చూసినట్లయితే ఖచ్చితంగా విద్య అనేది మనకి ప్రతి రంగంలో కూడా ఒక వ్యక్తి థాట్స్ కానీ యాక్షన్స్ కానీ ఒక సమాజంని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి అది ఒకటే మార్గం. అది ఖచ్చితంగా మనకి ఇన్ని సంవత్సరాల్లో. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీడియా సమావేశం అరండలపేటలోని తన కార్యాలయంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మంచి బడ్జెట్ రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అలాగనే బడ్జెట్ సమావేశాన్ని వైసీపీ పార్టీ బహిష్కరించడం అనేది అనైతికమని తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. అలాంటి రాజ్యాంగాన్ని వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం, అలాంటి దేవాలయాన్ని బహిష్కరించడం దారుణమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంపై నేను స్పీకర్ కి, గవర్నర్ కి లెటర్ రాస్తానని తెలియజేశారు. వైసీపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ కూతురు, భార్య గురించి సోషల్ మీడియాలో వైసీపీ సైకులు మాట్లాడటం తప్పేనని అన్నారు. చాగంటి కోటేశ్వరరావుతో వైసీపీ సోషల్ మీడియా వారికి పాఠాలు నేర్పించాలని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వలన ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేశారని చెప్పారు. వైసీపీ పార్టీ బహిష్కరిస్తానని చెప్పడం అనేది చాలా అనైతికము, దుర్మార్గము, రాజ్యాంగ వ్యతిరేక చర్య. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యాంగంలో అసెంబ్లీకి ఉన్న హక్కుల్ని, అసెంబ్లీ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన పనుల్ని ఇవన్నీ నిర్దేశించారు. అసెంబ్లీ సమావేశాలని, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అసెంబ్లీ దేవాలయాన్ని మేము బహిష్కరిస్తామని చెప్తున్నటువంటి వైసీపీ నేతలు దేవాలయాన్ని బహిష్కరించండి, ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించండి. ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి అసెంబ్లీని బహిష్కరిస్తే వాళ్ళ సభ్యత్వాలు ఎందుకు? సభ్యత్వం రాజీనామా చేయొచ్చు కదా. దమ్ముంటే సభ్యత్వం రాజీనామా చేసి మళ్ళీ 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. 11 మంది ఎన్నికల్లో పోటీ చేయండి. మీకు అసెంబ్లీ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి మీద గౌరవం లేదు. అసెంబ్లీని బహిష్కరించడం అంటే అంబేద్కర్ గారిని అగౌరవపరచడం. అసెంబ్లీని ఈరోజు వాళ్ళు అసెంబ్లీ దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాల ఉత్సవాలు రేపు నవంబర్ 26 చేసుకోబోతా ఉన్నాం. రాజ్యాంగం ద్వారా అనేక మంది హక్కులు నిలబడ్డాయి, ప్రజాస్వామ్యం నిలబడిందని గర్వంగా చెప్పుకుంటా ఉంటే వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందంటే వాళ్ళు ఎందుకు వాళ్ళకి సిగ్గుతో తల ఉంచుకోవాలి? వాళ్ళు రాజీనామా చేయాలి. దేవాలయాన్ని బహిష్కరిస్తున్నందుకు వాళ్ళని సమాజం దూరంగా పెట్టాలి. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తాం. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, స్పీకర్ గారు, గవర్నర్ గారు జోక్యం చేసుకున్నారు. వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఏ కారణం దృష్ట్యా రద్దు చేసి ఈరోజు బహిష్కరిస్తున్నారని వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ఆ బడ్జెట్ మాకు నచ్చలేదని చెప్తారు. ఎవరైనా
ఏదైనా ప్రతిపక్షం యొక్క గొంతు వినిపించడం కోసం. ఆ బడ్జెట్లో మాకు ప్రజలు ఆశించినట్లు లేదని చెప్పుకుంటారు. అలా కాకుండా అసలు రావడానికే ధృవీకరించారంటే ప్రజాస్వామ్యంలో మీరు అవసరమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు మరియు అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో గుంటూరు జిల్లా కారాగారంలో 14 రోజుల రిమాండ్లో ఉన్న సుధారాణిని మాజీ మంత్రి విడతల రజని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల నుంచి అరెస్టు చేశారని తెలిపారు. అరెస్టు చేసిన 4 రోజుల నుంచి వేరే వేరే స్టేషన్లకి తిప్పుతూ కొట్టారని అన్నారు. సీఐ సురేష్ మహిళ అని చూడకుండా కూడా సుధారాణిపై అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి భద్రత కరువైందని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిపై రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మహిళా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. మహిళల కోసం దిశ యాప్ పోలీస్ స్టేషన్లు తెచ్చామని అన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, సోషల్ మీడియా ఫాలోవర్స్ కి, యాక్టివిస్ట్ మరియు అభిమానులకి అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తా ఉంది. మరి తన బాధ చెప్పినప్పుడు 4 days తన్ని ఏ విధంగా స్టేషన్లో తిప్పి ఇబ్బంది పెట్టినటువంటి విషయాల్ని చెప్తూ ఉంటే ఏమైపోతున్నామో, అసలు రాజకీయాలు ఏమవుతా ఉన్నాయి, ఎక్కడున్నామో, ఇదా మహిళలకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉంటే వీళ్ళు చేసిన తప్పేంటండి? రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ, సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? ఈ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి 5 నెలల కాలంలో ఏమాత్రం కూడా వాళ్ళు ఏమీ కూడా చేయలేదు, ఏది పట్టించుకోలేదు. చెప్పిన ఏ మాట మీద కూడా నిలబడలేదు. మీరు నిలబడట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఈ విధంగా నిర్బంధిస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో, ఒక భయాందోళన పరిస్థితుల్లో వైసీపీ అయితే చాలు ఇంకా స్టేషన్కి తీసుకెళ్తారు, కేసులు పెట్టొచ్చు, ఏదంటే అది అన్నట్టుగా మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే తను పడ్డ బాధని జడ్జికి దాదాపు 1 గంట సేపు ఆ జడ్జి గారికి చెప్తే ఆ జడ్జి గారు ఆవిడ కూడా ఒక ఆడపిల్లకి ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఆవిడ కూడా బాధపడి ఇక ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఆ స్టేట్మెంట్ని ఆవిడ కూడా బాధపడుతూ రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితిని తను చెప్పడం జరిగింది. ఈ విధంగా మహిళల మీద, వైసీపీ వాళ్ళ మీద ఇక ఇష్టం వచ్చినట్టుగా కూడా వరుసగా ఈ విధమైనటువంటి ఒక సోషల్ మీడియా పిల్లలు కావచ్చు, వైసీపీ ఫాలోవర్స్ కావచ్చు, వైసీపీ వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఒక రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా నడుపుతున్నారనేటువంటి అంశం రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను ఈ ప్రభుత్వ పెద్దలను ఒకటే కోరుతా ఉన్నాను, అసలు మీకైనా అనిపించట్లేదా ఈ సాంప్రదాయం ఎంతవరకు కరెక్ట్? ఈ చెడు సాంప్రదాయాలు ఏంటి చెడు సాంప్రదాయాలు? అసలుకి ఎక్కడన్నా నేను చూసినంత వరకు కూడా రాజకీయాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఆడపిల్లని మీరు తీసుకొచ్చారు, కొడతారండి? ఒక సిఐ కొడతాడా ఒక ఆడపిల్లని? నిజంగానే ఆవిడ్ని చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మహిళల పైన చేయి చేసుకోవడం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఆ సిఐ అనేవాళ్ళు సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే ఏదో సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీకే కాదు, టీడీపీకి కూడా సోషల్ మీడియా ఉంది. గత ప్రభుత్వంలో మేము ఎప్పుడు కూడా ఒక సోషల్ మీడియా పర్సన్ మీద ఎక్కడా కూడా వాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ, జైల్లో వేయడం కానీ, ఇలాంటి నీచ రాజకీయాలు కానీ, లేకపోతే నిజంగానే నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి రెడ్ బుక్ అనేది నిజంగా నేను చెప్తున్నాను, రెడ్ బుక్ అనేది మ్యూజియంలో పెట్టాలి. ఎందుకనంటే పాలన ఎలా ఉండకూడదు అని చూపించడానికి రెడ్ బుక్ అనేది మ్యూజియంలో పెట్టాలి. ఏదో సోషల్ మీడియా 100 లేకపోతే 200 మందో కాదు. సోషల్ మీడియా అనేది వైఎస్ఆర్సీపీ దాదాపు లక్షల మంది ఉన్నారు. మీకు జైల్లో సరిపోవు. ఎందుకంటే తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఎవరు పోస్ట్ పెట్టారో వాళ్ళని జైల్లో వేయచ్చు, వాళ్ళు నోరు ఆపచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ జరగదు. సోషల్ మీడియా అంటే ప్రజల నుంచి వచ్చింది. అంటే వాళ్ళు మీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. దాన్ని ఏదో కప్పుపుచ్చుదాము, ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ మరి ఇలా జైల్లోకి పంపిస్తే మిగతా వాళ్ళు ఆపుతారు అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరలోనే ఉంది. మీరు ఖచ్చితంగా దీన్ని మాత్రం మూల్యం చెల్లిస్తారని చెప్పి చెప్తున్నాను.
అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో చూస్తే బాగుంటుంది. ఇలాంటి పాలనలు ఇలాంటివి ఎవరికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దామనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు బాగున్నాయి, అమలు చేద్దామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అరే బాబు ఎందుకు మాకు ఆంధ్రప్రదేశ్, దాంట్లో అంతా రెడ్ బుక్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ అంటేనే నిజంగానే కూటమి ప్రభుత్వం వాళ్ళకి అదేదో గర్వంగా ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసులు 3-4 రోజులుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకి గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైసీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు బనాయించిన అధికారుల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ అనటాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్ బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా అని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నించారు. దీనిపై సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన 3 అధికారులపై వైసీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారని అన్నారు. 24 అవర్స్ లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మేము లీగల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. వారు చేసినటువంటి చర్యని న్యాయస్థానాల్లో తప్పుపడతాం. కానీ సంఘటన ఏమీ లేకోకుండానే ఫాల్స్ కేసులు రిజిస్టర్ చేసి వారిని చెప్పబెట్టుకోకుండా ఎత్తుకు వెళ్ళిపోయి 4 రోజులు 5 రోజులు అట్టిపెట్టి కొన్ని సందర్భాల్లో వారిని కొట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు. ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సిఐ అయినా, ఎస్ అయినా, సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా. వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.